రక్షణ నిధి గారే కాదు, ఎవరు బయటకు వచ్చినా కూడా తిట్టమంటున్నారు. వారికి ఉన్న ఒకటే ఎజెండా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, లేకపోతే తెలుగుదేశం పార్టీని తిట్టడమే వాళ్ళకున్న ఏకే ఎజెండా. అదే మనకు అర్థమవుతుంది. మన ముఖ్యమంత్రి యొక్క శాడిజం మెంటాలిటీ. ఆయనకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే లోకేష్ గారినో తిడితే ఆయన బాగా ఆనందపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎప్పుడూ రాష్ట్ర శ్రేయస్కోవడం చూడరు. వారి ఎదుట వ్యక్తుల్ని మానసికంగా హింసించడానికే చూస్తారు. మనం చూసాం, ఎటువంటి ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని దొంగ కేసులు పెట్టి ఎన్నో కేసులు, కేసెమ్మడి కేసు పెట్టారు. ఆయన వ్యక్తిత్వానికి అదే నిదర్శనం. ఇటువంటి వ్యక్తులు రక్షణ ఇదే అంటున్నారు. ఇవాళ మీరు చూస్తే చాలామంది ఒంగోలులో కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ, అంతేకాకుండా మైదర్ రెడ్డి గారు కానీ, ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టకపోతే మీరు పార్టీకి సీట్లు ఇవ్వని అంటున్నారు. కాబట్టి వారు చాలామంది పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు.